బేగం బజార్ అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్లో వందల ఏళ్లుగా ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తున్న ఆల్ ఇన్ వన్ మార్కెట్. దేశంలోని ప్రాచీనమైన బజార్లలో ఒకటిగా పేరొందిన బేగం బజార్లో లభించని వస్తువంటూ దాదాపుగా ఉండదు. గుండు సూది నుంచి గాజుల వరకు, స్టీల్ సామాన్ నుంచి గృహాలంకరణ వస్తువుల వరకు, పుస్తకాలు, ప్లాస్టిక్ వస్తువులు ఏది కావాలన్నా లభిస్తాయి. ఇక్కడి చిన్న చిన్న గల్లీలే కోట్లాది రూపాయల వ్యాపారానికి నిలయాలు. కుతుబ్ షాహీల కాలంలో ఏర్పాటై ఇప్పటికీ దేశంలోని ప్రముఖ బజార్లలో ఒకటిగా తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. తొలిసారిగా మార్కెట్లోకి అడుగుపెట్టిన కొనుగోలుదారులకు బేగం బజార్ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగుల్చుతుంది. దేశంలోని పురాతన మార్కెట్లలో ఒకటి. చిన్న చిన్న గల్లీలు, డబ్బాల్లాంటి దుకాణాలు, రోజు కోట్లలో వ్యాపారం. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు. హైదరాబాద్ మహానగరంలో ఒక్కో ప్రాంతానిది ఒక్కో ప్రత్యేకత. వీటి వెనుక చరిత్ర అలాంటిదే. ఇలాంటి ప్రాచీన చరిత్రను సొంతం చేసుకున్నదే బేగం బజార్. హైదరాబాద్ పేరు చెప్పగానే చార్మినార్ ఎలా గుర్తుకు వస్తుందో అలాగే ఏదైనా కొనాలనే ఆలోచన వస్తే గుర్తుకు వచ్చేది బేగం బజార్. భాగ్యనగరంతో పరిచయం ఉన్నవారితో పాటు ఇతర ప్రాంతాల్లోని వారికి ఈ బజార్ గురించి తెలియకుండా ఉండటం చాలా అరుదు. ఎలాంటి కార్యానికైనా వస్తువులు ఒకే చోట లభించే ప్రాంతం కావడం వల్ల అందరికీ అనువైన మార్కెట్గా మారింది. ఓ విధంగా చెప్పాలంటే ఇది ఆల్ ఇన్ వన్ బజార్. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులకు చిరునామా. వందలాది దుకాణాలు, వేలాది మంది వ్యాపారులు, నిత్యం వచ్చిపోయే కొనుగోలుదారులు, కోట్ల రూపాయల వ్యాపారం, రద్దీగా ఉండే రహదారులు. ఇది బేగం బజార్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే. ఈ బజార్లో అడుగు పెడితే పద్మవ్యూహంలోకి వెళ్లినట్టే. ఈ ప్రాంతంతో పరిచయం ఉన్నవారే అప్పుడప్పుడు వచ్చిన దారిని మరిచిపోతుంటారు. ఇక కొత్తవారి సంగతి చెప్పనవసరం లేదు. ఒకే వస్తువుకు సంబంధించి డజన్ల కొద్దీ దుకాణాలు కొలువుతీరి ఉంటాయిక్కడ. పప్పు దినుసుల నుంచి ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ సామాన్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు దొరుకుతాయి. మన అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకునేందుకు ఒక్కో వస్తువు దాదాపు 5 నుంచి 10 రకాల్లో లభిస్తాయి. రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి భారీగా తరలి వస్తుంటారు. సరుకుని టోకుగా కొని వారి ప్రాంతాల్లో రీటైల్గా అమ్మి లాభాలు ఆర్జిస్తుంటారు. కిరాణా సామాన్లు, ఇమిటేషన్ జ్యువెలరీ, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు అత్యంత చవకగా దొరకడం వల్ల వ్యాపారులు ఈ మార్కెట్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇక్కడ అన్ని సామాన్లు దొరుకుతాయి. పెళ్లి సామాన్లు ఏమేమి కావాలా, ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్లు తక్కువ రేట్లో ఉంటాయన్నమాట. ఇక్కడ నేను పట్టణచేరు నుంచి వస్తాయి. ఇక్కడే కొంటాయి. ఏ సామాన్ అయినా ఇక్కడే కొంటా. మసాలాలు అవన్నీ ఇక్కడే కొంటా. నేను బిదర్ నుంచి సామాను కొనుక్కోనికి వచ్చినాం, బిజినెస్ చేయడానికి వచ్చినాం. బిదర్ కొనుక్కోతాం. కాస్టులు మంచిగా ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి. గిలెట్ సామాన్, స్టీల్ సామాన్, ఇత్తడి సామాన్, మనేర సామాన్, అన్ని సామాన్లు మంచిగా ఉంటాయి. మనము ఇక ఎంత రేట్లో కొనాలంటే అంత రేట్లు ఉంటాయి. ఇక అమ్మలు, గాజులు, ఇక అన్ని జ్యువెలరీస్ గిట కొనాలని వచ్చినాయి. ఇక్కడ బాగుంటాయని ఇక్కడనే ఉంటాయి. హైదరాబాద్ పాత బస్తీలోని నయాపూల్కి దగ్గరగా మొజంజాహి మార్కెట్కి పక్కనే ఉండే బేగం బజార్ వ్యాపారులనే కాదు, సాధారణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. తక్కువ ధరకే కావాల్సినవి దొరకటంతో పాటు అన్ని రకాల వస్తువులు ఒకే చోట అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర ప్రదేశాల నుంచి ఇక్కడికి కొనుగోలుదారులు నిత్యం వచ్చిపోతుంటారు. అందుకే బేగం బజార్ వీధులు ఎప్పుడూ రద్దీగా వచ్చిపోయే వారితో కిక్కిరిసి ఉంటాయి. పండుగ వేళల్లో ఇసుక వేస్తే రాలనంతగా ఉంటుంది ఇక్కడ రద్దీ. నాణ్యతతో పాటు
అందుబాటు ధరల్లో వస్తువులు లభిస్తుండటం వల్ల నిత్యం ఇక్కడికే వచ్చి కొనుగోళ్లు సాగించేవాళ్లు చాలామంది ఉన్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఇటువైపుగా వస్తే మాత్రం ఏదో ఒకటి కొని తీరాల్సిందే అన్నట్టు ఉంటుంది ఇక్కడి పరిస్థితి. అలా ఊరిస్తుంది. అందుకే బజార్లో నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. అన్ని విధాలుగా అన్ని ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. మనకు మార్కెట్ కంటే ఇక్కడ 20% తక్కువ రేట్లో దొరుకుతాయి. 3 క్వాలిటీలు ఉంటాయి ఇక్కడ. మనం ఎంచుకునే దాన్ని బట్టి రేట్లు ఉంటాయి. మనము తీసుకునే దాన్ని బట్టి రేట్లు ఉంటాయి. రీజనబుల్గా ఉంటాయి. బయట కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. అంటే బ్లౌజ్ పీసెస్ మనకు బయట 1000 రూపీస్ అట్లా ఉంటే ఇక్కడ 350 ఆ రేంజ్లో, అంటే మనకు అనుకూలంగా. లేస్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. నేను ఎక్కువ బ్లౌజెసే కొంటాను. పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ అయినా బేగం బజార్ ఫస్ట్. స్టీల్ కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ, చీరలు, గాజులు, ప్రతి ఒక్క ఐటమ్ బాగుంటుంది. రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. మేము చాలా రెగ్యులర్గా వస్తుంటాం బేగం బజార్కి. సంక్రాంతి నోములకు మాత్రం కంపల్సరీ బేగం బజార్కి వస్తాం. ఎందుకనంటే ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి, హోల్సేల్గా దొరుకుతాయి. మేము నోములు ఒక 10-15 నోములు తీసుకుంటాం అన్నట్టు. ఫ్రెండ్స్ అందరం వస్తాం, గ్యాంగ్ అందరం కలిసి తీసుకుంటాం అన్నట్టు. అందుకని కంపల్సరీ బేగం బజార్కి వస్తాం. మంచిగా హోల్సేల్గా కూడా దొరుకుతాయి అన్నట్టు. రేటు కూడా తక్కువ ఉంటుంది అన్నట్టు. ఇంత ప్రఖ్యాతిగాంచిన బేగం బజార్ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. కుతుబ్ షాహీల కాలంలో ఏర్పాటైన బజార్ నయాపూల్కి సుమారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నగరంలో అతిపెద్ద మార్కెట్గా ఉన్న బేగం బజార్ అత్యంత పురాతనమైనది. నిజాం అలీఖాన్ నిజాముల్ ముల్క్ సతీమణి హుందా బేగం నాటి భాగ్యనగరంలోని వ్యాపారులకు మార్కెట్ను ఏర్పాటు చేసి ఇచ్చినట్టు చరిత్రకారులు చెబుతారు. అప్పట్లో నగరంలో వ్యాపారం చేసుకునే వారందరినీ ఒక్కచోటకి తీసుకువచ్చి హుందా బేగం ఇచ్చిన స్థలంలోనే ఈ బేగం బజార్ ఏర్పాటైంది. ఆమె పేరు మీదుగానే దీనికి బేగం బజార్ అని పేరు వచ్చినట్టు తెలుస్తోంది. మరో కథనం ప్రకారం నిజాం వద్ద పనిచేసిన వంట మనుషులు అక్కడి కొలువులు వదిలి ఉపాధి కోసం ఈ ప్రాంతంలో వ్యాపారం నిర్వహించుకున్నట్టు చెబుతారు. వాళ్లే వ్యాపారాన్ని విస్తరించి చివరకు పెద్ద మార్కెట్లా మలిచినట్టు చెబుతారు. ఏది ఏమైనా 100 ఏళ్ల చరిత్ర ఉన్న బేగం బజార్ ఇప్పటికీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. మొదట్లో బేగం బజార్ వెండి, రాగి వస్తువులకు పెట్టింది పేరుగా ఉండేది. ఆ తర్వాతి కాలంలో ఇక్కడికి ప్లాస్టిక్ సామాన్లు, కిరాణా, జనరల్ వస్తువులు, స్టీల్, రాగి, ఇత్తడి, ప్లాస్టిక్ వస్తువులు, అలంకరణ వస్తువులు, డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు వచ్చి చేరాయి. ఇక్కడి మరో విశేషం చేపల మార్కెట్. నగరంలోని రెండో అతిపెద్ద చేపల మార్కెట్ బేగం బజార్లోనే ఉంది. ముషీరాబాద్ మార్కెట్ తర్వాత ఇదే అతిపెద్దది కావటం విశేషం. నగరవాసులు ఎక్కువగా ఇక్కడ్నుంచే చేపలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. బేగం బజార్లో దొరకని ఎండు ఫలాలు లేవు. ఢిల్లీలోని కారీబౌలి మాదిరిగా రకరకాల డ్రై ఫ్రూట్స్ లభిస్తాయి. పలాస జీడిపప్పు నుంచి విదేశీ వాల్నట్ వరకు అన్నీ ఇక్కడ లభ్యమవుతుంటాయి. ముఖ్యంగా కశ్మీరీ హౌస్ డ్రై ఫ్రూట్స్ కి అడ్డా. నాణ్యమైన ఎండు ఫలాలు అతి తక్కువ ధరలకు లభించటమే ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఎండు ఫలాలు కొనాలనుకునే ప్రతి ఒక్కరూ చెలో బేగం బజార్ అంటారు. ఇక ఇక్కడి నుంచి డ్రై ఫ్రూట్స్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా జరుగుతుంటాయి. రంజాన్ మాసంలో అయితే బేగం బజార్ గురించి చెప్పనవసరం లేదు. ఈ నెలలో మార్కెట్ మరింత సందడిగా మారుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా ఖర్జూర పళ్ల వ్యాపారం జోరుగా సాగుతుంది. కేవలం రంజాన్ నెలలోనే మొత్తం వ్యాపారం 600 కోట్లకు పైనే ఉంటుంది. ఈ మాసంలోనే దాదాపు 20 రకాల వరకు ఖర్జూరం పళ్లు మధ్యప్రాచ్యం నుంచి మార్కెట్కు తరలివస్తాయి. కేవలం ఒక్క నెలలోనే 5000 టన్నుల ఖర్జూరం అమ్మకాలు సాగుతాయని తెలుస్తోంది. రకాన్ని బట్టి కిలోకు 40 నుంచి 400 రూపాయల వరకు ఉంటుంది. ఇరాన్, సౌదీ, యెమెన్ తదితర ప్రాంతాల నుంచి ఖర్జూరం దిగుమతవుతుంది. రంజాన్ మాసంలో ధరించే సంప్రదాయ వస్త్రాలు వివిధ రకాల్లో లభిస్తాయి. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చే విధంగా సరసమైన ధరల్లో లభించటం వల్ల డిమాండ్ అధికంగా ఉంటుంది. ఆభరణాల గురించైతే చెప్పనవసరం లేదు. బేగం బజార్లో దొరికే ఇమిటేషన్ నగలు మగువల మనస్సు దోచుకుంటాయి. బంగారానికి ఏమాత్రం తీసిపోకుండా మెరిసిపోవటం ఈ ఆభరణాల ప్రత్యేకత. పాతకాలం నాటి కాసుల పేరు మొదలు నేటితరం ఆధునిక మోడళ్ల వరకు, రంగురాళ్ల నుంచి సీజెడ్లు పొదిగిన నగల వరకు అన్నీ ఇక్కడ లభ్యమవుతాయి.
మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ అని అంటారు. మొత్తము నల్ల పుస్తలు కానీ పుస్తల తాళ్ళు కానీ రోప్ చైన్స్ అని చైన్స్ నెక్లెస్లు 1 గ్రామ్ గోల్డ్ అలా మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి. లేడీస్కి పాపిడి బిల్ల నుంచి మెట్టల వరకు ఏ ఐటమ్ ఉంటాయో అన్ని ఇమిటేషన్ మొత్తం దొరుకుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే బేగం బజార్ హోల్సేల్ కదా మేడం, హోల్సేల్ మార్కెట్ కాబట్టి చాలామంది ఇక్కడ నుంచి వచ్చి చిన్న చిన్న వ్యాపారులందరూ పోయి అక్కడ అమ్మడానికి ఇక్కడ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు అనమాట. ఒక్కొక్క లేడీస్ చాలామంది ఈ వ్యాపారం చేస్తుంటారు. 5,000 10,000 మాల్ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి వాళ్ళు కొంతమంది పల్లెలలో తిరిగి కూడా అమ్ముతుంటారు అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్ళి. और ये हमारा होलसेल शॉप है और यहाँ पे होलसेल प्राइजेस मिलता और जो सुना यहाँ पे ऑल वेराइटी मिलेगा आपको, समथिंग डिफरेंट वेराइटी मिलता और स्पेशल मैरिज का आइटम बहुत अच्छा मिलेगा यहाँ पे, जैसा वड्यानम, पापड़ बिल्ला, चेपट्टी, साउथ वेराइटी ऑल आइटम मिलेगा आपको. బేగం బజార్లో 80 ఏళ్ల నుంచి దుకాణాలు నిర్వహిస్తున్న వారు ఉన్నారు. వ్యాపారానికి బేగం బజార్ అనువైన ప్రాంతమని, ఇక్కడి హోల్సేల్ మార్కెట్లు వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయంటున్నారు వ్యాపారులు. తరతరాల నాటి నుంచి ఇక్కడే వ్యాపారం నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. మా కొట్టు 1940 నుంచి ఉన్నది. మా పేరు మీద గిరాకు వస్తాడు. వాళ్ళు రేట్ కూడా అడగరు. ఏం రేట్ అంటే అవి ఇస్తారు. మాకు అవి అంత చేయడానికి అవసరమే లేదు మాకు. And this business is from 20 to 25 years. This is my family business. I am just continuing this business from last 6 to 7 years. We manufacture aluminum utensils like tent house where uses the metal utensils which are used in tent houses, hotels, tiffin centers, everything. In aluminum we manufacture everything. ఉరుకులు పరుగుల మహానగర జీవితంతో హడావిడిగా ఉండే సగటు జీవికి బేగం బజార్ అనువైన మార్కెట్. అందుకే వందల ఏళ్ల నుంచి ప్రత్యేకతను చాటుకుంటోంది. కేవలం కొనుగోళ్ల కోసమే కాదు, ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్నందువల్ల ఈ మార్కెట్ను సందర్శించే వారి సంఖ్య ఎక్కువే.